నమస్తే, వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి మనతో పాటు ఉన్నారు క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీకాంత్ ఆచార్య గారు. మరి ఈరోజు ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో ఈరోజు మా జేహో వ్యూవర్స్కి ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసి లైఫ్ స్కిల్స్ లేదా యాటిట్యూడ్నల్ స్కిల్స్ అంటారు. లైఫ్ స్కిల్స్ ఎలా ఉంటాయి, అలాగే ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి మీరు అన్నట్లు ఎదగడానికి లైఫ్ స్కిల్స్ మస్ట్ అండ్ షుడ్ అన్నారు. సో ఇవి ఎన్ని రకాలు? లైఫ్ స్కిల్స్ చెప్పడానికంటే ముందు మనము వ్యక్తిత్వ వికాస శిక్షణ అనేవాళ్ళం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేవాళ్ళం. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే వర్డ్ యూజ్ చేయకంటే ముందు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఈజ్ నేమ్ ఈజ్ డేల్ కార్నీ. డేల్ కార్నీ. సో మిస్సూరీ అమెరికాలో ఒక ఫార్మర్ రైతుకి పుట్టినటువంటి బిడ్డ. ఆయన చాలా కష్టపడి జీవితంలో పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ప్రథమంగా స్టార్ట్ చేసినటువంటి కోర్స్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్, సెల్ఫ్ డెవలప్మెంట్ కోర్స్ అని అనేవాళ్ళు. పబ్లిక్ స్పీకింగ్తో పాటు వేరే నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి సెల్ఫ్ డెవలప్మెంట్ కోర్స్గా రూపొందించారు. ఆ తర్వాత దాదాపు ఒక 10,000 ఇన్స్టిట్యూట్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా వెలిసాయి. ఆ తర్వాత దీన్ని కొంతమంది అక్కడ ట్రైనింగ్ చేసి డేల్ కార్నీ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చేసి ఆ ట్రైనర్స్ మన భారతదేశానికి రావడం, ఇక్కడ కూడా అలాంటి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం, ఆ శిక్షణ అన్నది ఇండియాకు వచ్చింది. ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాస శిక్షణగా మారింది. కొన్ని సంవత్సరాలు అలా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ 2000 ఇయర్ నుంచి దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సాఫ్ట్ స్కిల్స్ అని అన్నారు. మృదు నైపుణ్యాలు అంటే సాఫ్ట్గా ఉండే స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నారు. ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్లోకి వెళ్ళడానికి ఇంటర్వ్యూ టెక్నిక్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఇంటర్పర్సనల్ స్కిల్స్, హ్యూమన్ రిలేషన్ ప్రిన్సిపల్స్, డెసిషన్ మేకింగ్, నెగోసియేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇలా. సో ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్ అయ్యాయి. ఆ తర్వాత ఈ సాఫ్ట్ స్కిల్స్ని ఈ గత 10 సంవత్సరాలుగా కార్పొరేట్ కంపెనీస్, స్పెషల్లీ పెద్ద పెద్ద కంపెనీస్, విప్రో కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ సాఫ్ట్ స్కిల్స్ అంటే రెజ్యూమ్ రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, అలాగే ఇలాంటి కొన్ని స్కిల్స్ని సాఫ్ట్ స్కిల్స్లోకి, అలాగే బిహేవియర్ స్కిల్స్లోకి అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, తర్వాత వాట్ యు కాల్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, అలాగే కమ్యూనికేషన్ని, అలాగే రెజ్యూమ్ రైటింగ్, ఇవన్నీ కొన్నిటిని సెగ్రిగేట్ చేశారు. కొన్నిటినేమో సాఫ్ట్ స్కిల్స్ అంటున్నారు, కొంతమంది బిహేవియర్ స్కిల్స్ అంటున్నారు. సో నౌ ఇట్ ఈస్ నో మోర్ అ సాఫ్ట్ స్కిల్, ఇట్ ఈస్ అ బిహేవియర్ స్కిల్ ట్రైనింగ్. సో పేర్లు ఏది ఉన్నా, పర్యాయ పదాలు ఎన్ని ఉన్నా, బట్ జీవితానికి, జీవన శైలిని ఒక సరైన బాటలో తీసుకుని వెళ్ళడానికి పనికొచ్చే నైపుణ్యాలు, కాబట్టి దీన్ని లైఫ్ స్కిల్స్ అని అనడమే బెటర్ ఉంటుంది. ఈ లైఫ్ స్కిల్స్ అసలు ఎందుకు అవసరం మనిషికి? లైఫ్ స్కిల్స్ ఎందుకు అవసరము అంటే, వన్ థింగ్ ఈజ్, మనిషికి సొసైటీలో కానీ ఎక్కడైనా ఉండడానికి ఓ మనిషి గ్రోత్కి కావాల్సింది, గ్రోత్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్, ఓకే, ప్రోగ్రెస్కి కావాల్సింది కొన్ని స్కిల్స్ కావాలి. అంటే యూ నీడ్ సమ్ నాలెడ్జ్, you need desire, and you need what you call the skills. ఈ 3 కావాలి. అంటే మేము దీన్ని సక్సెస్ ఏరియా లేదా సక్సెస్ ట్రయాంగిల్ అంటాము. ద సబ్స్ట్రాక్టివ్ ఈజ్ బర్నింగ్ డిజైర్, అంటే బలమైన కోరిక ఉండాలి ఏదైనా సాధించాలి అంటే. అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలన్నా, ఆ లక్ష్య సాధనకైనా ఆ బలమైన కోరిక ఉండాలి. రెండవది జ్ఞానం కూడా కావాలి, అంటే ఈ లక్ష్యాన్ని ఎలా సాధించవచ్చు. నెక్స్ట్ కమ్స్ స్కిల్స్. స్కిల్స్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. సో స్కిల్స్లో 2 రకాలైనటువంటి స్కిల్స్ ఉంటాయి. బిఫోర్ వి గో ఇన్ టు ద లైఫ్ స్కిల్స్, ఒకటి వచ్చేసేసి వాట్ వి కాల్ యాజ్ ప్రాక్టికల్ స్కిల్స్, ఓకే, కొన్ని ఫంక్షనల్ స్కిల్స్ అంటారు. ఈ ఫంక్షనల్ స్కిల్స్ లేదా ప్రాక్టికల్ స్కిల్స్ ఏంటంటే ఎలాంటి ప్రయత్నం లేకుండా మనం సాధించే నైపుణ్యాలు. సపోజ్ యూ డోంట్ నీడ్ ఎనీ, అంటే ఇక్కడ ప్రయత్నం లేకుండా అంటే ఎలాంటి శిక్షణ లేకుండా అని నా ఉద్దేశం. వీ డోంట్ నీడ్ ఎనీ ట్రైనింగ్ ఇన్ టు దాట్. సపోజ్ బ్రషింగ్ ద టీత్ కావచ్చు, లేకపోతే తల దూసుకోవడం కావచ్చు, మంచి దుస్తులు ధరించడం కావచ్చు, టీ తాగడం కావచ్చు,
హోటల్స్లో కూర్చొని భోజనం చేయడం కావచ్చు. మనకి ఎలాంటి శిక్షణ అవసరం లేదు, బికాస్ వీ హ్యావ్ డన్ ఇట్ సెవరల్ టైమ్స్ అండ్ వీ లర్న్ ఇట్ బై ట్రయల్ అండ్ ఎర్రర్. సో మనం ప్రయత్నపూర్వకంగా నేర్చుకున్నటువంటి నైపుణ్యాలని ఫంక్షనల్ స్కిల్స్ అంటాం. దీనికి ఎలాంటి శిక్షణ అవసరం లేదు. కారణం ఏంటంటే మన భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న రాష్ట్రాలు, అక్కడ వ్యవహార శైలి, తల్లిదండ్రులు లేకపోతే పెద్దవాళ్ళు అంటే తాత అమ్మమ్మలు ఎవరో ఇలా మాట్లాడాలి, ఇలా వ్యవహరించాలి, ఇలా కూర్చొని తినాలి, ఇలా తల దూసుకోవాలి అన్నీ నేర్పిస్తున్నారు. సో మనకు ప్రత్యేకంగా ఎక్కడికైనా వెళ్ళి కోచింగ్ సెంటర్స్ వెళ్ళి శిక్షణ తీసుకునే ఇంకా అలాంటి పరిస్థితి రాలేదు. బట్ ఇన్ అదర్ కంట్రీస్ అంటే డెవలప్డ్ నేషన్స్, ఎస్పెషలీ ఫారిన్ కంట్రీస్లో, అమెరికా అలాంటి కంట్రీస్లో వారి యొక్క కుటుంబం అంటే వాళ్ళ వ్యవస్థ, ఫ్యామిలీ మ్యాట్రిక్స్ కానీ ఫ్యామిలీ సిస్టమ్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. స్వతహాగా ఒక వయసు రాగానే స్వతహాగా వాళ్ళు ఇండిపెండెంట్గా ఇంట్లోంచి వెళ్ళిపోయి బతుకుతూ ఉంటారు, జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. సో వారికి ఎలాంటి గైడెన్స్ అన్నది ప్రత్యేకంగా ఉండదు. సో దే లివ్ ఆన్ దేర్ ఓన్, దే లెర్న్ థింగ్స్ ఆన్ దేర్ ఓన్. సో వారికి ఇలాంటి శిక్షణ అవసరం ఉంటుంది. సో దే గో టు ఫినిషింగ్ స్కూల్స్ అంటారు. అక్కడ మనం డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినట్టుగా ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి వారు ఫినిషింగ్ స్కూల్స్ వెళ్తారు. అక్కడ వారు ఈ స్కిల్స్ని ఎటికెట్ అంటారు. అలాగే డైనింగ్ ఎటికెట్ డిఫరెంట్ ఈ స్కిల్స్ అనేది ఫంక్షనల్ స్కిల్స్ అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకునే పరిస్థితి ఏర్పడేది. బట్ మన సంస్కృతి చాలా రిచ్ కల్చర్, వీ హ్యావ్ లాంగ్ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండింగ్స్ అండ్ ఆల్. వీ టీచ్ అవర్ కిడ్స్ హౌ టు బిహేవ్, హౌ టు ఇంటరాక్ట్ అండ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో ఇవన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా ఎలాంటి శిక్షణ లేకుండా వచ్చే నైపుణ్యాలు కాబట్టి దీన్ని ఫంక్షనల్ స్కిల్స్ అంటాం. డెసిషన్ మేకింగ్ స్కిల్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ లీడర్షిప్ స్కిల్. ఓకే, లీడర్షిప్ అంటే నాయకత్వ లక్షణాలు, నాయకత్వ నైపుణ్యాలు. సో నాయకత్వ లక్షణాలు ఉంటేనే నైపుణ్యాలు ఏర్పడతాయి. అందులో నాయకుడికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి నైపుణ్యం ఏంటంటే సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలగడం. కానీ మనం వీ డిపెండ్ ఆన్ అదర్స్. ఒకటే వస్తువు కొనాలన్నా, ఒక బిల్డింగ్ కొనాలన్నా, లేకపోతే ఏదైనా సేల్స్ చేయాలన్నా, లేకపోతే చాయిస్ చేయాలన్నా, సో వీ ఆల్వేస్ డిపెండ్ ఆన్ అదర్స్. ఇది బాగుంటుందా, నువ్వేమనుకుంటున్నావు, ఏం చేస్తే బాగుంటుంది, నాకేం అర్థం అవ్వట్లేదు అంటాం. సో టేకింగ్ ఎ డిసిషన్ ఫర్ యువర్ సెల్ఫ్ ఈస్ వెరీ క్రూషియల్. ఇట్ ఈస్ ఎన్ వెరీ వెరీ ఎసెన్షియల్ స్కిల్. సో డెసిషన్ మేకింగ్ స్కిల్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్ ఆర్ లైఫ్ స్కిల్. సో ఎక్కడ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారో అక్కడ మీరు స్తబ్దంగా ఉంటున్నారు. యు ఆర్ బికమింగ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్ బికాస్ యు ఆర్ నాట్ గుడ్ అట్ ది స్కిల్. రెండో ఇంపార్టెంట్ స్కిల్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్, సంభాషణ చాతుర్యం. మన మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరచడం, భావ వ్యక్తీకరణ. అది మీరు ఇంగ్లీష్లో మాట్లాడినా, తమిళ్లో మాట్లాడినా, కన్నడలో మాట్లాడినా, మరాఠీలో మాట్లాడినా, ఏ భాషలో మాట్లాడినా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే రకంగా మాట్లాడడం. వారు ఎలా అర్థం చేసుకుంటున్నారో, ఏం చెప్తే అర్థమవుతుందో అలా అర్థమయ్యే రకంగా చెప్పడం, దాన్ని మనం జనరల్గా వీ కాల్ కమ్యూనికేషన్ స్కిల్. సో ఇందులో వర్బల్ అండ్ నాన్ వర్బల్ రెండు ఇంపార్టెంట్ కంపోనెంట్స్. చాలా వరకు మనం నాన్ వర్బల్ క్యూస్నే వాడుతూ ఉంటాం. సో నేను మాట్లాడేటప్పుడు నా హ్యాండ్స్ మూవ్ చేస్తున్నాను, ఐస్తో మాట్లాడుతున్నాను, ఐఎమ్ స్మైలింగ్, ఐఎమ్ ఫ్రౌనింగ్, ఐఎమ్ డూయింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్. సో ఐఎమ్ యూజింగ్ 80% ఆఫ్ మై కమ్యూనికేషన్ non-verbal and 20% with my voice and my facial expression and my tonality and words that I am using. But communication is also very important skill. దీంతో పాటు ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇతరులతో మనం ఎలా కనెక్ట్ అవుతున్నాం, హౌ వి ఆర్ ఏబుల్ టు మెయింటైన్ రిలేషన్షిప్స్. చిన్న చిన్న మాటలు, థ్యాంక్ యూ, సారీ చెప్పడం, కాంప్లిమెంట్ చేయడం, కొద్దిగా ఓపెన్గా మాట్లాడడం, ఫ్రీగా ఉండడం, జెన్యున్నెస్ చూపించడం, కన్సర్న్ చూపించడం, దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మనం పట్టనట్టుగా ఒక ఆర్గనైజేషన్లో నా పని నేను చేసుకుంటాను వస్తానంటే కాదు. సో యూ షుడ్ బి గుడ్ అట్ ద ఇంటర్పర్సనల్ స్కిల్స్. యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. అండ్ టైం మేనేజ్మెంట్, సమయ పాలన. ఓకే, సో టైం మేనేజ్మెంట్ స్కిల్. అలాగే నెగోసియేషన్ స్కిల్స్, ఒప్పందాలు కుదుర్చడం, negotiation skills, and people skills, especially how to handle people. Okay. When you are in a company, when you are in a group, when you are in a team, how you effectively manage yourself in accordance with the expectation demands of the people around. So these people skills very important. Alage what we call mind management, మన మనసును మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, మైండ్ మేనేజ్మెంట్.
నెక్స్ట్ కమ్స్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఓకే. సో మనిషి అన్నప్పుడు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. వీ ఆల్ ఆర్ ఎమోషనల్ పీపుల్ దో వీఆర్ క్రీచర్స్ ఆఫ్ లాజిక్, బట్ వీ నీడ్ ఎమోషన్ రెగ్యులేషన్. అంటే ఎంతవరకు మనం స్పందించాలి, ఎంతవరకు ఎమోషన్ డిస్ప్లే చేయాలి. డిస్ప్లే ఆఫ్ ఎమోషన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో కోపావేశాలు, ఈవెన్ ఎమోషన్స్ని మనం ఎలా డీల్ చేసుకోవాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అసర్టివ్నెస్ స్కిల్స్, నిర్మోమాటంగా మనసులో ఉన్నటువంటి భావాన్ని ఇతరులకు దెబ్బ కలగనీయకుండా, బాధ కలగనిచ్చకుండా, మనం బాధపడకుండా చాకచక్యంగా ఎలా మాట్లాడాలి, ఎలా మన మనసులో ఉన్న భావాన్ని, ఒపీనియన్ని అడగాల్సింది ఎలా అడగాలి, ఎలా కన్వే చేయాలి, ఇవన్నీ కూడా అసర్టివ్నెస్ స్కిల్స్. ఇలా చెప్తూ వెళ్తే నియర్లీ దేర్ ఆర్ అబౌట్ 64 స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ఆర్ దేర్, రైట్. 64 లైఫ్ స్కిల్స్ ఉన్నాయి. సో ఇంకా దాంట్లో ఇంకా కొత్త కొత్త స్కిల్స్ కూడా వస్తున్నాయి. జీవితంలో ఒక మనిషి పైకి ఎదగాలంటే మీరు చెప్పిన ఈ మోర్ దెన్ 64 కొత్త కొత్త స్కిల్స్ వస్తున్నాయి కాబట్టి, సో ఈ 64 స్కిల్స్లో మనిషికి అవసరమైన స్కిల్స్ ఏంటి మెయిన్లీ మనిషికి కావాల్సిన స్కిల్స్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో వన్ ఈజ్ ద స్ట్రెస్ మేనేజ్మెంట్, సెకండ్ థింగ్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ వన్ ఈజ్ డెసిషన్ మేకింగ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఈ స్కిల్స్ 5 స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఈ 5 స్కిల్స్ మనిషి ట్రైన్ చేసుకోగలిగితే, లేదా దాన్ని ఆ స్కిల్స్ని మాస్టర్ చేసుకోగలిగితే, హీ విల్ బి అన్ ఎఫెక్టివ్ సక్సెస్ఫుల్ గో గెటర్ ఇన్ లైఫ్. జీవితంలో ఏదైనా సాధించవచ్చు. మనిషికి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఎసెన్షియల్ లైఫ్ స్కిల్స్ ఇవి, ఈ 5. సో శ్రీకాంత్ గారు, ఈ 5 లైఫ్ స్కిల్స్ని యూజ్ చేసి జీవితాన్ని సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తున్న ఎవరిదైనా కేస్ స్టడీ చెప్పగలరా? కేస్ స్టడీ అంటే దేర్ ఆర్ సో మెనీ సక్సెస్ఫుల్ పీపుల్, వి ఆల్ ఆర్ అండర్ దట్ లిస్ట్. చాలామంది ఏంటంటే చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ పేర్లు చెప్తూ ఉంటారు, బట్ దే డోంట్ కన్సిడర్ దెమ్సెల్ఫ్ యాజ్ సక్సెస్ఫుల్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ లిటిల్ ఆర్ బిగ్గర్ వే, but we don't consider. That's the problem. So one case study which you can take is I like Abdul Kalam garu. Okay, Dr. Abdul Kalam garu, our former president and so great scientist. So basically he has all these skills. Ante ee case enduku cheptunnarante, one of the interviews I have seen recently, it is an eye opener. When he was working as a scientist and mission director in ISRO ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు జనరల్గా ఏమవుతుందంటే టీమ్ అంతా కూడా కలెక్టివ్గా వర్క్ చేయాల్సి వస్తుంది. సో దట్ హ్యాస్ టోటలీ సమ్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. సో మెయిన్గా ఆయన ఏం చెప్పారంటే, అప్పుడు యాజ్ అ టీమ్ హెడ్ యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. దట్ డెసిషన్ will change the life. It is in the moments of decision that will change the life. That's what he says. So they have put their complete effort, they have done the best technology, they have added, they have organized everything, but computer support ledu. There was a technical snag at that time. A project lo he has to take a major decision. So what he said is, let's launch it manually. Okay. No support of computer or anything. 5, 4, 3, 2, 1, tuck, that's all. And what happened, you know. Okay, I think it was Agni or Rohini something, I don't remember the name. So it has gone into the Bay of Bengal. Okay, then press, everyone were after him. Okay, అప్పుడు everyone were asking, ఎందుకు ఇది ప్రాజెక్ట్స్, ఎంతమంది సైంటిస్టులు, గొప్ప సంస్థ, అందరూ కూటమిగా పనిచేసినప్పుడు దేర్ ఈజ్ ఇండివిజువల్ సక్సెస్ యాజ్ వెల్ ఎస్ కలెక్టివ్ సక్సెస్, రెండు ఉంటుంది సక్సెస్ స్కిల్స్లో. సో మనం ఏం చేస్తామంటే, ఒకవేళ సక్సెస్ వస్తే వీ అట్రిబ్యూట్ టు అవర్ సెల్ఫ్, ఫెయిల్యూర్ వస్తే వీళ్ళందరూ నాకు సహకరించలేదు, లేకపోతే ఇలా చేశారు, ఇలా జరిగింది, ఈ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఇది అనేసి దే అట్రిబ్యూట్ టు అదర్ థింగ్స్. అలాంటి సమయంలో వారు చెప్పిన మాటలు ఏంటంటే, ఆ టైం ఇస్రోకి ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆ డైరెక్టర్ గారు వచ్చి, ఓకే ఐల్ అడ్రస్ ద ప్రెస్ అని చెప్పేసి, ఆల్ అవర్ సైంటిస్ట్ ఇంక్లూడింగ్ డాక్టర్ అబ్దుల్ కలాం హ్యాస్ వర్క్ వెరీ టు ద కోర్, చాలా కష్టపడ్డారు, ఎంతో ఎఫోర్ట్ పెట్టారు, అన్నీ చేశారు, కానీ సమ్ టైమ్ అన్ప్రెడిక్టబిలిటీస్ మనం ఊహించనేది జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఈరోజు జరిగింది.
సో ఏదైతే ఇప్పుడు ఈరోజు ఫెయిల్యూర్ అని అంటున్నారో దానికి పూర్తి బాధ్యత నేను వహిస్తున్నాను అని చెప్పారు. ఓకే, రైట్. సో ద క్వాలిటీ ఆఫ్ అ లీడర్ ఈస్ బేసికలీ you should be taking responsibility and credibility for both failure as well as success. Yes. So this is an classic example. So మనం ఒక కేస్ స్టడీ అబ్దుల్ కలాం గారిని తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ అ గ్రేట్ what you call quality of an leader to have this attribution. అంటే one should be responsible for failure as well as success. If it is working with a group or individual or whatever it is. Yeah. ఉద్యోగాల్లో అయినా వ్యాపారాల్లో వీటన్నిటిలో బాగా సస్టైన్ అవుతూ సక్సెస్ఫుల్ మ్యాన్ ఆర్ విమెన్ వాట్ ఎవర్ రావాలంటే, పైకి రావాలంటే ఎటువంటి లైఫ్ స్కిల్స్ ఉండాలి? మెయిన్గా జీవితంలో ఫస్ట్ ఎదగాలి అంటే ఒదగాలి. సో యూ నీడ్ గుడ్ అడాప్టేషన్, యూ నీడ్ అక్లమటైజేషన్. సో ఫస్ట్ యూ నీడ్ టు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ దట్ యూ హ్యావ్. మీ దగ్గర ఏమున్నాయో, ఏ నైపుణ్యాలు ఉన్నాయో, లేకపోతే ఒక వ్యక్తిగా మీ దగ్గర ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయో, వనరులు ఉన్నాయో, ఓకే, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. దాంతోపాటు మీ షార్ట్ కమింగ్స్ కూడా, మీరు ఏం చేయలేకపోతున్నారో, మీలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ కావచ్చు, డిఫీట్ కావచ్చు, వీక్నెసెస్ కావచ్చు, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మీలో అవేర్నెస్ పెరుగుతుంది, మీ ఎదుగుదల అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో వెన్ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ద షార్ట్ కమింగ్స్ ఆర్ ద రిసోర్సెస్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వే టు ఫోకస్ ఆన్. మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఒక రంగంలో రాణించడానికి కావాల్సింది ఇంపార్టెంట్ స్కిల్ ఈస్ ద ఫోకస్. సైకాలజీ కూడా అదే చెప్తుంది, వేర్ యూ ఫోకస్ ఆన్ యూ టెన్ టు మూవ్ దేర్. మనం దేని మీద అయితే దృష్టిని సారిస్తామో అటువైపు మనం కదలడం జరుగుతుంది. సో focus is very important. So first thing is focus, next thing is taking massive action. Okay, చాలామంది నేను ఇది చేస్తాను, అది చేస్తాను ఇవన్నీ చెప్తారు, కానీ ఎలాంటి ఆచరణ అన్నది ఏముండదు. సో ఇక్కడ కావాల్సింది యాక్షన్ అని ఉంటుంది. సో ఫోకస్ ఉన్న చోట మాత్రమే యాక్షన్ సాధ్యమవుతుంది. సో ఈ రెండు వెరీ ఎసెన్షియల్ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్. సో ఫోకస్ వాట్ దట్ యూ వాంట్, okay, and take massive actions, then you will be successful in life. ఈ లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలంటే స్పెసిఫిక్గా ఎటువంటి యూనివర్సిటీలో నేర్చుకోవాలి, అసలు ఎలా నేర్చుకోవాలి? యాక్చువల్లీ మన ఇండియాలో మంచి మంచి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బట్ వాట్ వీ అన్ఫార్చునేట్లీ నాట్ గెటింగ్ ఈస్ వీ గెట్ ఎడ్యుకేషన్ బట్ నాట్ లైఫ్ స్కిల్స్. సో వీఆర్ ల్యాకింగ్ ఇన్ బిహైండ్. సో యూనివర్సిటీస్ కూడా లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాయి. ఫార్చునేట్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఈస్ కండక్టింగ్ 6 months program, okay, online program, and even some program you have workshops and sort of things. అలాగే మన ఉస్మానియా యూనివర్సిటీ మన హైదరాబాద్లో there is a center for life skills and language English communication. So it is also conducting workshops. అలాగే స్వామి రామకృష్ణ మఠ్ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ విఐహెచ్ఈ అంటారు, సో హ్యూమన్ ఎక్సలెన్స్, దట్ ఈస్ ఆల్సో కండక్టింగ్. అలా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి త్రూ అవుట్ ఇండియా. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ విచ్ హ్యావ్ కమ్ అప్ టు టీచ్ లైఫ్ స్కిల్స్, అండ్ లాట్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ట్రైనర్స్ ఆర్ అవైలబుల్ ఆన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ లైఫ్ స్కిల్స్. సో ఇది ఒక మంచి బిగినింగ్ అని చెప్పాలి టు ఎక్విప్ విత్ ద లైఫ్ స్కిల్స్. అండ్ స్కూల్స్లో, కాలేజెస్లో కూడా కౌన్సిలర్స్ తీసుకుంటున్నారు. దే ఆర్ ఆల్సో కాలింగ్ కార్పొరేట్ పీపుల్ లైక్ ప్రొఫెసర్స్ ఆర్ యూనివర్సిటీ డీన్స్ ఫర్ లెక్చర్స్, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో యూ ఆర్ ఓపెన్, అండ్ ఇఫ్ యూ జస్ట్ గూగుల్ సెంటర్స్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్ లైఫ్ స్కిల్స్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్ అని మీరు జస్ట్ టైప్ చేసే గూగుల్లో యూ విల్ గెట్ హంప్టీ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ విచ్ టీచ్ ది స్కిల్స్ స్పెసిఫికలీ. సో చాలామంది స్పెసిఫిక్ పర్సన్స్ జీవితంలో చాలా సక్సెస్ఫుల్ పొజిషన్స్కి వెళ్తూ ఉంటారు, బట్ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళు కిందకి పడిపోవడం, చాలా లో అయిపోవడం ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎటువంటి లైఫ్ స్కిల్స్ వర్కౌట్ అవుతాయి? వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. అంటే ఒకసారి జీవితంలో గొప్ప విజయాలు సాధించి ఒక హైట్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల
లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, లేకపోతే వేరే సంఘటన వల్ల కావచ్చు, ఒకటేసారి కంప్లీట్గా వాళ్ళ కెరియర్లోనూ వాళ్ళ పర్సనల్ లైఫ్లోనూ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయి, మళ్ళీ అంటే ప్రతి మనిషికి పురోభివృద్ధి తిరోగమనము రెండు ఉంటుంది, ప్రోగ్రెస్ ఉంటుంది, రిగ్రెషన్ ఉంటుంది. సో ఇలా రిగ్రెస్ అయిపోయి లైఫ్లో ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టారో అదే పరిస్థితిలోకి రావడం. సో ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే మనకు కావాల్సింది ఏంటంటే బేసిక్ థింగ్ ఈస్ కన్సిస్టెన్సీ ఇన్ పర్పస్. అంటే ఇలా ఒక స్థాయికి చేరుకొని మళ్ళీ వెనకలికి వచ్చిన వాళ్ళు, వారిలో ఒక గొప్ప యాటిట్యూడ్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఇన్ పర్పస్. అంటే ఏదైతే జీవితంలో ఏదైతే చేస్తున్నారో దాన్ని ఎప్పుడూ వదలలేదు, హోప్ ఎప్పుడూ వదులుకోలేదు. వారు ఏదైతే చేస్తున్నారో దాని మీద 100% డివోట్ అయి ఉండడం, ఈ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో ఆ చేసే పనిలో, అది చాలా ఇంపార్టెంట్ యాటిట్యూడ్. రెండవది జెన్విన్నెస్. మనం నిజంగా మనం చేసేది పూర్తి మనస్ఫూర్తిగా చేసేటట్టుంటే, పూర్తి మనస్సు దాంట్లో నిమగ్నం చేసినట్టయితే, కంపల్సరీ నలుగురికి ఉపయోగకరమైనది అయితే, ఆ యాటిట్యూడ్, ఆ జెన్యూన్నెస్ కూడా మనిషిని మళ్ళీ అంచెలంచెలుగా ఎదిగేటట్టు చేస్తుంది. నెక్స్ట్ ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ దేని మీద ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్నోవేషన్. సో వాట్ ఇట్ వాజ్ వర్కింగ్ బిఫోర్, అంటే ఇంతకుముందు పని చేసేది ఇప్పుడు పని చేయకపోవచ్చు. లైక్ టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్. సో దానికి వాల్యూ లేదు ఆ న్యూస్కి. అలాగే ఈరోజు ఉన్నటువంటి స్ట్రాటజీ రేపు పని చేయకపోవచ్చు మనకి. సో అలాంటప్పుడు ఇన్నోవేటివ్గా కొత్త దానాన్ని కనుక్కోవడం, కొత్త మార్పులకు రెడీ అవ్వడం, ఆ మార్పుకి తగ్గట్టుగా మనం తయారు చేసుకోవడం, వనరులను రెడీ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇలా వీళ్ళందరూ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే కాబట్టి మళ్ళీ దే ఆర్ బ్యాక్, ఇంక్లూడింగ్ సచిన్ టెండూల్కర్. దే ఆర్ సో మెనీ పీపుల్, గ్రేట్ పర్సనాలిటీస్ ఇండియాలోని తీసుకుంటే. ఏ వ్యక్తి అయినా ఇలాంటి యాటిట్యూడ్ కన్సిస్టెంట్గా పెట్టుకుని, ఫోకస్ కరెక్ట్గా పెట్టుకుని, డిటర్మైన్డ్గా ఉంటూ, జెన్విన్నెస్ క్రియేట్ చేస్తూ, అలాగే ఇన్నోవేషన్, క్రియేటివిటీ ఉన్నట్టయితే తప్పకుండా వారు ఎంత పరిస్థితులు ఎంత అగమ్య గోచరంగా ఉన్నా కూడా మళ్ళీ వారు ఎదురీత చేసి అనుకున్నటువంటి గొప్ప స్థానానికి అంచెలంచెలుగా ఎదగలుగుతారు. సో శ్రీకాంత్ ఆచార్య గారు, లైఫ్ స్కిల్స్ మనిషికి ఎంత ఇంపార్టెంట్ ఈరోజు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.